యూజ్ ద గ్రౌండ్, యూజ్ ద వాల్. కొందరింట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్. అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ దట్ ద బాడీ ఇస్ ఇప్పుడు కొంచెం సైంటిఫిక్, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి, థింగ్స్ లైక్ కొన్ని హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా అన్ని. చాలా ఉన్నాయి. యూ గాట్ ఇట్. టైంలో మీరు ఒక కొత్త హ్యాండ్సమ్ బాయ్, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చిన అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చేసాడని ఒక పేరు వచ్చేసింది మీకు. అండ్ వరుసగా ఆఫర్స్ మొదలైపోయాయి. స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్ రిలీజ్కి ముందే నాకు 3 సినిమాలు. నాకు ఇంటింటి రామాయణ తెలుగులో నేను చంద్రమోహన్ గారు క్యారెక్టర్ చేశాను, కామెడీ రోల్. అది క్వైట్ రివర్స్ అనమాట. తర్వాత రాధికతో నేను, మై థర్డ్ ఫిలిం వాజ్ విత్ రాధిక. ఆవిడ కూడా అప్పుడే కెళకే పోగం రేగలని చెప్పి ఒక పిక్చర్, భారతరాజా పిక్చర్ చేసింది. ఐ థింక్ హర్ 5th ఫిలిం ఆర్ సంథింగ్. నాకు 3వ సినిమా. ఐ వర్క్డ్ యాజ్ హీరోయిన్. సో అట్లా ఇంకా కంటిన్యూ దెన్ ఇట్ బికేమ్ ఎ రొటీన్. అప్పటికి మీకు అలవాటు అయిపోయింది కదా ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ మేనేజ్ సార్? అంటే ఇప్పుడు ఏం అడగాలి, యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ, ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు, ఏం అడగకూడదు, ఏం డిమాండ్ చేయొచ్చు, అది తెలిసిపోయిందా? అదే నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే కిట్టు గారు అండి. ఈజ్ నో మోర్, బట్ కిట్టు వాస్ మై గైడ్. హీ పుట్ ఎ మేనేజర్ నెక్స్ట్ టు మీ. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే ఇలా చెప్పాలి, ఇదంతా ఆల్ గాడ్స్ గ్రేస్. నాకు ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. యు బికేమ్ ఎ సూపర్ ఆ స్టార్. స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ సూపర్ స్టార్ ఆర్ దట్ స్టార్ ది స్టార్ కాదు. ఆ స్టేటస్, స్టార్ స్టేటస్ నాకు తెలుగులో నాకు స్టార్ స్టేటస్ వచ్చిందండి. అయ్యో, వెరీ మచ్. ఓకే, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఐ డెంట్ ఎయిమ్. నేను దానికోసం నేను చేయలే. నేను సినిమాలు ఒప్పుకోవడం చేసుకోవడం, ఇంకెక్కడ సినిమాలు మాకు ఆగిపోతుంది చెప్పేసి వచ్చిన సినిమాలు అన్ని కథ ఓ మాదిరిగా అంటే అప్పట్లో ఒక 6 ఫైట్లు 6 పాటలు ఉంటే చాలు, చేస్తే హీరో. ఇంకా దాంట్లో డే అండ్ నైట్ షూటింగ్ అండి. మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 వరకు. కానీ బోర్ కొట్టేది కదా? లేదు, యు ఎంజాయ్డ్ ఇట్. ఐ లవ్డ్ అండి. ఈవెన్ టుడే ఆల్సో ఐ లవ్ ఇట్. యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ ఒకటి. తర్వాత చాలామంది సార్ సెల్ఫీ తీసుకోవచ్చా అని అంటారు. నేను హ్యాపీగా ఇస్తానండి. ఎందుకంటే నేను అసలు ఇరిటేట్ అవను. ఎవరు అడిగినా నేను అంటే టైంని బట్టి ఏదన్నా మరీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆపారంటే. మీరు మామూలుగా కూడా ఇరిటేట్ అయ్యి నేను చూడలేదు సార్ ఎప్పుడు. ఎందుకంటే చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని ప్రతిదీ. ఉండదు. అది నా ఐ ఫీల్ గ్రేట్ అండి. నేను ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ బార్న్ టు ఏ టీచర్, ప్రిన్సిపల్. మా నాన్నగారు ఇంటర్నల్ కార్పొరేషన్ మేనేజర్ పుట్టాను. నేనేం పెద్ద హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు. మా తాతగారు అమ్మమ్మ గారు ఇండస్ట్రీ ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటరో కాదు. అలాంటి వాడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఐ ఫీల్ గ్రేట్. సో ఒక్కసారిగా సార్, ఐఎమ్ షూర్ మీరు మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటారు. బట్ ఒక్కసారిగా మీకు లక్ష్మీ వర్షం కురిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ నేను ఏం కొనుక్కోవాలంటే అలాంటి పెద్ద నేను అలా ఆశించలేదండి. నేను ఈవెన్ ఆఫ్టర్ ఐ బికేమ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఆల్సో, ఏ ఇంట్లో పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను. నేను ఇల్లు మారలా అసలు. నేను అదే ఇంట్లో. చాలా మంది వచ్చేసి సార్ బంగ్లా తీసుకోవాలి, అవి తీసుకుంటే అన్నారు. మీరు బంగ్లా తీసుకోవాలి, ఆఫీస్ ఒకటి వేరే పెట్టాను, బట్ ఇల్లు మట్టికి అదే. నేను టిల్ ఆల్మోస్ట్ ఆల్ 89 ఇటు షిఫ్ట్ అయ్యే వరకు నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఆఫీస్ వేరే పెట్టాను. అంటే ఇంటి దగ్గర అన్నీ కష్టం అని చెప్పి మదర్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి నేను ఆఫీస్ వేరే పెట్టాను. బట్ ఇల్లు అదే హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉన్నాను. నేను వేరే అంటే ఫాల్స్ ఈగో కోసం. నైబర్స్ అంతా కూడా బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటారు. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఐ వాజ్ ద సేమ్. అదే సుమనే, అదే వీధిలో ఒకప్పుడు సుమనే ఏంటి, అదే సుమనే. సో మీరంతా వీధిలో మీకు బిఫోర్ కమింగ్ టు సినిమా సార్, బీచ్ చివరి ఫ్రెండ్స్ తో నిలబడి అంటే టీ తాగడం. అదే రోడ్ లో కరాటే గ్రూప్ ఉంది, నా బ్యాచ్ ఉంది. అదే గ్రూప్ లో నాన్ కరాటే గ్రూప్ ఉంది. అండ్ మాకేంటంటే మాకు కాలేజ్కి వచ్చినప్పుడు వీధి చివరిలో వచ్చేసి ఒక టీ స్టాల్. ఆ టీ స్టాల్లో టీ అంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడం, చిన్న డిస్కషన్ దేశం గురించి రాష్ట్రం గురించి. తర్వాత ఇంటికి రావడం, డ్రెస్ మార్చుకోవడం, క్లాస్కి వెళ్ళిపోవడం. అట్లా ఉండేది రెగ్యులర్ అండి. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారో అలాగే ఉండేవారు. యాక్టింగ్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత కుదరలా, టైమింగ్స్ అవన్నీ కుదరలా. బట్ నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఏ ఇంట్లో నేను పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను తప్ప నేను వేరే ఎందుకో నాకు ఆ పెద్ద బంగ్లా అది ఇది సింపుల్గా ఉంటే బెటర్ అని చెప్పి తర్వాత అసెట్ కోసం నేను వేరే హౌస్ ఒకటి కొన్నాను. సరే అసెట్గా ఉంటుంది. బట్ మదర్కి ఏంటంటే మెయిన్గా
ఆ ఇల్లు, ఆవిడ సాయిబాబా డివోటీ. సో ఆవిడ ఏంటంటే ఎందుకో ఆ ఇంట్లో సాయిబాబా ఫీలింగ్ అదంతా ఒక ఫీలింగ్ ఉంది. నాకు వద్దురా, నువ్వు కావాలంటే నువ్వు ఇల్లు అంటే నేను ఒంటరికి వెళ్ళిపోయి ఏం చేస్తాను, అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా, లేదు నేనైతే ఉంటాను చెప్పి అప్పుడప్పుడు ఫాదర్ యూస్ టు కమ్ అండ్ గో. సో ఆ మదర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పి నేను అలాగనే కంటిన్యూ అయ్యాను అనమాట. బ్యూటిఫుల్ సార్. సో అక్కడి నుంచి మొదలయ్యి ఈ సితారా సినిమాలో మీ అంటే ద హోల్ ఫిల్మ్ అండ్ అందులో మీ క్యారెక్టర్ కూడా పాటలు అద్భుతమైన పాటలు పడ్డాయి. ఇప్పటికీ ఆ పాటలు ఇందాక కూడా ఎవరో హౌ మెనీ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు దిస్ సాంగ్ అనే కామెంట్ చూశాను. మీ పాటలే వింటున్నాను మీరు వచ్చే ముందు. అవునా? సో లక్కీగా అండి, నేను గొప్పగా చెప్పట్లేదు, ఈరోజు కూడా పల్లెటూరులో పెళ్ళిళ్ళు జరుగుతాయి నైట్లు అండి, నా సాంగ్సే ఉన్నాయండి. నాది చిరంజీవి గారిది ఉన్నాయి అవును సాంగ్స్, అవును ఓల్డ్ సాంగ్స్. అంటే పల్లెటూరులో దీంట్లో అంటే రాత్రి అంతా వాళ్ళు కొంచెం హైలో ఉంటారు, వాళ్ళకి ఆ మంచి ఫోక్ సాంగ్స్ అవన్నీ ఉంటాయి. దట్ వే ఐమ్ వెరీ లక్కీ అండి. ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, బట్ నా పాట అక్కడ ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పి కాదు, నేను అలా పాస్ అవుతుంటాను. నైట్ టైం కొన్ని జర్నీ పాస్ అవుతుంది కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు వినపడుతుంటుంది, ఇది ఎక్కడో విన్నట్టుంది అని మన సినిమా సాంగ్ ఇది మందని చెప్పి తర్వాత మా అసిస్టెంట్ చెప్తారు, సార్ మందే ఇది పిక్చర్. సో అట్లా నాకు ఒక చాలా నేను తృప్తిగా ఉన్నానండి లైఫ్లో. ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. ఈరోజు ఇండస్ట్రీలో 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో హీరోగా, కన్నడలో 25 చేశాను, టోటల్గా 750 సినిమాలు దాటేశాను. దేవుడు పాత్రలు, అన్నమయ్యల వెంకటేశ్వర స్వామి, విలన్, దేవుడు, పోలీసు, దొంగ అన్నీ చేశాను. అసలు ఇదన్నీ నేను అస్సలు ఊహించలేదు, టార్గెట్ పెట్టలేదు, నేను ఒక యాక్టర్ అవ్వాలి, నెంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీరు నెంబర్ 1 అయి ఉండాలి, నెంబర్ 1 ఏమండి, నేను అనుకోలేదు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ఫ్యామిలీ అయితే అవును ట్రైనింగ్ తీసుకొని అదే ఈ ఛాలెంజ్లు పెట్టుకొని ఇవన్నీ చేసేవాడిని. నాకు అసలు షూటింగ్ ఎప్పుడైతే నెక్స్ట్ పిక్చర్ ఏంటి, ఇదే దీంట్లో ఉన్నాను తప్ప, అంటే మన హిట్లు ఇవ్వాలి అవును అది తప్ప నేను నంబర్ పొజిషన్ అంతా నేను మీరు అనుకోలేదు. కానీ మీరు అప్పుడు వచ్చినప్పుడు బాగా సెన్సేషన్ అయినప్పుడు బట్ అది తీసుకెళ్ళింది, అందరూ కొంచెం హడలు పుట్టించారు. ఎస్టాబ్లిష్ స్టార్స్కి ఛాలెంజ్ పెట్టింది. బట్ నేను ఎవరికి నేను ఛాలెంజ్ కాదు, నేను ఇండస్ట్రీలో అందులో చూడండి, తెలుగు లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అండి. అవును, హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్, ఇప్పుడు నేను ఏదైనా కన్నడ కానీ తమిళ్ కానీ అయితే అనుకోవచ్చు, తెలియని లాంగ్వేజ్కి వచ్చి అంత భగవంతుడు అంత ఇచ్చినప్పుడు మనం బిజీగా ఉండాలి, షూటింగ్ ఉండాలి. డబ్బు కూడా అండి, నేను ఎవరిని డిమాండ్ చేయలేదండి. నా మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సుమన్ డబ్బు కోసం సినిమా ఆపాడు, పేమెంట్ కోసం ఆపాడు చెప్పి నేను ఎప్పుడు చేయలే. అంటే గ్రాటిట్యూడా మీకు? నేను ఒకటే చెప్తాను, గాడ్ గివ్స్ వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ అంటారు చూసారా. సో నేను అదే ఫ్రేమ్లో పెట్టుకుని వేషం ఇచ్చారు, హీరోగా 6 పాటలు తీశారు, 6 ఫైట్లు ఏదో తీశారు, పోస్టర్లు అంటించేశారు, కట్అవుట్లు పెట్టారు, మనకి ఇది దేవుడి జరిగితే ప్రసాద్ ఇచ్చినట్టు చెప్పి నేను తీసుకొని సైలెంట్గా ఉండేవాడు. కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను. సో లిటిల్ బిట్ ఆఫ్ బుద్ధిస్ట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కొంచెం బుద్ధిజం ఇది కొంచెం ఎంటర్ అయింది. మా మాస్టర్ వచ్చి బుద్ధిస్ట్ ఆయన. సో ఆయన కొంచెం బుద్ధిజం క్లాస్, ఎవ్రీ క్లాస్ ఆయన వెంటనే కర్మ సిద్ధాంతం గురించి క్లాసు 10 నిమిషాలు 15 నిమిషాలు అందరికీ చెప్తాడు, ఒక్కో విషయం చెప్తాడు అతను ఎట్లా అనేది. నేను దాన్ని నమ్ముతున్నాను. ఈరోజు ఎవరైతే నాకు మోసం చేశారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, కొందరు లేరు, కొందరు ఫ్యామిలీ చాలా ఇబ్బంది అయిన పొజిషన్లో ఉంది, ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. అది వాళ్ళ పిల్లలకి అలా తగిలింది, నాకు నిజంగా బాధగా ఉంది. నేను వాళ్ళని తిట్టలేదు, చేయలేదు. అదే మనం మనసులో అనుకునే శాపనార్థాలు అలాంటివి కాదు, వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది, జస్టిస్ ఇస్ డన్ బై నేచర్ అంటే. బట్ ఆ రోజుల్లోనే మీకు చెవిలో వచ్చి చెప్పేవారు కదా సార్, వీళ్ళు మీ గురించి కుళ్ళుకుంటున్నారు, వీళ్ళు మీ గురించి బాధపడుతున్నారు, మీరు సక్సెస్ చూసి అదంతా చెప్పేవారు. బట్ నేను వినేసి నేను వదిలేసేవాడిని. నాకు ఒక అసెట్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తానండి, నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు నన్ను రిపీట్ చేశారండి, డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేశారు. 5-6 సినిమాలు నేను డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో చేశాను. అదే నాకు పెద్ద ఎందుకు చాలామంది ఉన్నారు మార్కెట్లో, సుమన్ దగ్గరికి ఎందుకు రావాలి, ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాటగడ ప్రసాద్ కుమార్ అండి, 9 సినిమాలు ఆయనతో చేశాను. ఇది లైక్ బ్రదర్ టు మీ, బికేమ్ ఎ బ్రదర్ టు మీ. నన్ను అంటే బాగా చూపించడం, సాంగ్స్, ఫైట్స్, గిట్స్. అది ఇప్పుడు శరత్ ఉన్నారండి, చనిపోయారు. నాకు సాంగ్స్ ఇచ్చింది ఎవరంటే శరతే పాపం. ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా కోదండరామరెడ్డి ఆ టైంలో, నాకు శరతే నాకు. నెక్స్ట్ శరత్ గారు ఆయన డాన్స్ మాస్టర్ తెలియ కంపోజింగ్ చేసి సుమన్కి ఈ మూమెంట్ సూట్ అవుతుందా, సుమన్ ఇది చేస్తే అందంగా ఉంటుందా, బాగుంటుందా,
అని నా హైట్లో ఉన్న ఒక డాన్స్ అసిస్టెంట్తో చేయించేవాడు ఫస్టే. రేపు షూటింగ్ అంటే ఈరోజే బాగాలేదే, అంత పొడుగ్గా ఉన్నాడు ఆయన, చేస్తే బాగుండదు, ఆయన వంగకూడదు, ఇవన్నీ చేసి పాపం నాకు ఆయన చేసేవారు. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇంకా ఫైట్స్ అంటే ఇంకా నాకు కొంచెం చెప్తే చాలు, జెడ్ వరకు నేను తీసుకొని వెళ్ళిపోతాను అనుకోండి. ఆఫ్ కోర్స్ అదే అది. అండ్ కో ఆర్టిస్ట్ ఆల్ దే హ్యావ్ బీన్ వెరీ కైండ్ టు మీ.